వెల్కమ్ టు ఐ న్యూస్. భారత కార్పొరేట్ రంగంలో భూకంపం సంభవించింది. ఒకప్పుడు ప్రపంచ కుబేరుల జాబితాలో నిలిచిన అనిల్ అంబానీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఊహించని షాక్ ఇచ్చింది. సుమారు 40,000 కోట్ల రూపాయల భారీ మనీ లాండరింగ్ కేసులో భాగంగా ముంబై పాలీ హిల్స్ లోని ఆయన విలాసవంతమైన నివాసం అబోర్డ్ ను ఈడీ అధికారులు అటాచ్ చేశారు. అసలు ఈ భారీ యాక్షన్ వెనుక ఉన్న అంతరార్థం ఏంటి? అనిల్ అంబానీని ఈడీ ఎందుకు టార్గెట్ చేసింది? ఈ స్పెషల్ రిపోర్ట్ లో చూద్దాం. అనిల్ అంబానీ సామ్రాజ్యంలో తల్లకిందులైన లెక్కలు కనిపిస్తున్నాయి. రిలయన్స్ ఏడీఏజీ గ్రూప్ అధినేత అనిల్ అంబానీ చుట్టూ ఈడీ ఉచ్చు బిగుస్తోంది. దేశంలోనే అత్యంత ఖరీదైన ప్రైవేట్ నివాసాల్లో ఒకటిగా పేరుగాంచిన అబోర్డ్ భవనాన్ని ఈడీ అధికారులు తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. అక్షరాల 3,716 కోట్ల రూపాయల విలువైన ఈ 17 అంతస్తుల విలాసవంతమైన భవనాన్ని అటాచ్ చేయటం ఇప్పుడు కార్పొరేట్ వర్గాల్లో మతిపోయేలా చేస్తోంది. దాదాపు 40,000 కోట్ల రూపాయల భారీ మనీ లాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా ఈ సంచలన నిర్ణయం వెలువడింది. ఈడీ వేసిన పక్కా స్కెచ్ అదిరిపోయింది. మనీ లాండరింగ్, నిధుల మళ్లింపు ఆరోపణలపై అనిల్ అంబానీని ఇప్పటికే పలుమార్లు ప్రశ్నించిన అధికారులు ఇప్పుడు నేరుగా ఆస్తిపైనే వేటు వేశారు. ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో మళ్లీ విచారణకు హాజరు కావాలని ఆయనకు నోటీసులు జారీ చేయడంతో అంబానీ కుటుంబం ఇప్పుడు ఉక్కిరిబిక్కిరవుతోంది. బ్యాంకు రుణాలు పొంది వాటిని ఇతర అవసరాలకు మళ్లించారనే అభియోగాలతో ఈ కేసు సాగుతోంది. ఈ పరిణామంతో ప్రత్యర్థులకు చుక్కలు కనిపింపజేయటమే కాదు, చట్టం ముందు ఎవరైనా ఒక్కటేనని ఈడీ మరోసారి నిరూపించింది. ముంబైలోని పాలీ హిల్స్ అంటేనే సంపన్నుల అడ్రస్. అలాంటి చోట ఉన్న ఈ అబోర్డ్ భవనంలో హెలీప్యాడ్ నుంచి స్విమ్మింగ్ పూల్ వరకు అన్ని అద్భుతమైన వస్తువులు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ విలాసవంతమైన కోట చుట్టూ ఈడీ నోటీసులు అంటుకున్నాయి. అనిల్ అంబానీ వ్యాపార సామ్రాజ్యం వరుస నష్టాల్లో ఉండగా ఇప్పుడు ఏకంగా ఇంటినే సీజ్ చేయటం ఆయనకు కోలుకోలేని దెబ్బ. కేసు తీవ్రతను బట్టి చూస్తే మున్ముందు మరిన్ని ఆస్తులు ఈడీ ఖాతాలోకి వెళ్లే అవకాశం ఉందన్న వార్తలు ఇప్పుడు టెన్షన్ పుట్టిస్తున్నాయి. ఒకప్పుడు ఆకాశాన్ని తాకిన రిలయన్స్ అనిల్ అంబానీ గ్రూప్ ఇప్పుడు ఇలాంటి సంక్షోభంలో చిక్కుకోవటం కాలం చేసిన విచిత్రం. మరి ఈ 40,000 కోట్ల చిక్కుముడిని అనిల్ అంబానీ విప్పగలరా? లేదా ఈడీ విచారణలో మరిన్ని షాకింగ్ నిజాలు బయటపడతాయా? ఏది ఏమైనా ఈ కార్పొరేట్ వార్ ఇప్పుడు క్లైమాక్స్ కు చేరుకుంది.